ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతిలో వైభవంగా సీతారాముల కళ్యాణోత్సవం. రామచంద్ర పుష్కరిణిలో వేడుకగా ఊంజల్ సేవ ఆస్థానం. శివ పార్వతుల కళ్యాణ వీక్షణంతో తరించిన భక్తులు. తిరుపతి కపిలతీర్థంలో ఘనంగా మాస శివరాత్రి ఉత్సవం. తిరుచి ఉత్సవంలో సీతాలక్ష్మణ సమేత శ్రీరాముని దర్శనం. శ్రీనివాస మంగాపురం క్షేత్రంలో పునర్వసు నక్షత్రోత్సవం. శ్రీ మణికంఠేశ్వర స్వామివారి దేవాలయంలో సహస్ర ఘటాభిషేకం. కాణిపాకంలో లోక కళ్యాణార్థం విశేష క్రతువు. జగత్తుకు ఆదర్శ దంపతులైన సీతారాముల కళ్యాణోత్సవం భక్తులను ముగ్ధులను చేసింది. తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో మంగళవారం పునర్వసు నక్షత్రోత్సవం వైభవపేతంగా జరిగింది. ఉత్సవంలో భాగంగా సీతారాముల కళ్యాణోత్సవం అనంతరం రామచంద్ర పుష్కరిణిలో ఊంజల్ సేవ, ఆస్థానం క్రతువులను మంగళకరంగా నిర్వహించారు. తిరుపతిలో ప్రసిద్ధ వైష్ణవ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ కోదండరామాలయంలో మంగళవారం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి నెల పునర్వసు నక్షత్రం పర్వదినాన సీతారాములకు విశేష ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో సీతారాములను బంగారు ఆభరణాలు, సుగంధ పరిమళ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి కళ్యాణ వేదికపై వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు నిర్వహించారు. తర్వాత వేదమంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణోత్సవం భక్తిరసభరితంగా సాగింది. భక్తులు ఆదర్శ దంపతులను కళ్యాణోత్సవంలో దర్శనం చేసుకుని జై శ్రీరామ్ నామస్మరణలతో తన్మయులయ్యారు. మణిబాసికమును నుదుటను గట్టి పారాణిని పాదాలకు పెట్టి పారాణిని పాదాలకు పెట్టి పెళ్లి కూతురై వెలసిన సీత కళ్యాణముతో తమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణముతో తమురారండి. కురులను దువ్వి సొంపుగా కస్తూరి నామము దీర్చి చెంపదవాది సుక్కను పెట్టి చెంపదవాది సుక్కను పెట్టి తండ్రి కొడుకై వెలసిన రాముని కళ్యాణముతో తమురారండి. ఇక పునర్వసు నక్షత్రోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలతో నివేదన, హారతులు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో ఊరేగింపుగా సమీపంలోని రామచంద్ర పుష్కరిణి వద్దకు వెంచేపు చేశారు. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ. జయ జయ రామ సమర విజయ రామ. పుష్కరిణిలో
సీతారాములను ఊయలలో వేంచేపు చేసి మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను నిర్వహించి ధూపదీప నివేదనలతో ఆస్థానం జరిపి మంగళహారతులు సమర్పించారు. ఆది దంపతులైన శివపార్వతుల కళ్యాణ వీక్షణంతో తిరునగిరి వాసులు ఆధ్యాత్మిక పరవశంతో పులకించారు. తిరుపతిలోని కపిలతీర్థం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో మాస శివరాత్రి పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం కపిలతీర్థంలో కామాక్షి సమేత శ్రీ సోమస్కందమూర్తి స్వామివారికి స్నపనాభిషేకం, సాయంత్రం శివపార్వతుల కళ్యాణోత్సవాలను వేదోక్తంగా నిర్వహించారు. తిరుపతిలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం కపిలతీర్థం ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం ఉదయం మాస శివరాత్రి పూజలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని ఊంజల మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీ సోమస్కందమూర్తిని, శ్రీ కామాక్షిదేవిని కొలువు తీర్చిన అర్చక స్వాములు గణపతి పూజ, సంకల్ప పూజ పూర్తి చేసి స్వామి అమ్మవార్లను షోడశోప కైంకర్యాలతో సేవించారు. స్వామి అమ్మవార్లకు ముందుగా పవిత్ర గంగాజలం, ఆపై పంచామృతాలు, ఫలరసాలు, అనంతరం పరిమళ భరిత మంగళ ద్రవ్యాలతో కనుల పండుగగా సుగంధాభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు వర్ణశోభిత సుగంధ భరిత పుష్పమాలలను అలంకరించి అర్చనలు జరిపి ధూపదీప నైవేద్యాలు, కర్పూరహారతులు అందజేశారు. భక్తులు భక్తి ప్రపత్తులతో కామాక్షి కపిలేశ్వరుల సుగంధ ద్రవ్యాభిషేకాన్ని తిలకించి తరించారు. గంగాధర హర నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, గంగాధర హర నమః శివాయ, ఓం నమః శివాయ, నమః శివాయ, గంగాధర హర నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, గంగాధర హర నమః శివాయ. భస్మాంగరాగాయ మహేశ్వరాయ, నాగేంద్రహారాయ త్రిలోచనాయ, భస్మాంగరాగాయ మహేశ్వరాయ. ఇక మాస శివరాత్రి వేడుకల్లో భాగంగా మంగళవారం సాయంత్రం శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో చక్కగా ఏర్పాటు చేసిన వేదికపై స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందరంగా అలంకరించిన శివపార్వతులను వెంచెపు చేశారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజ, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు నిర్వహించారు. తర్వాత వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని అత్యంత ఘనంగా పూర్తి చేశారు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం, కనువిందు ఆయనే లోకం భూలోకం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం, కనువిందు ఆయనే లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం, శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం,
శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం పెద్ద గ్రామ దేవతొచ్చి పారాణి దిద్దింది చిన్న గ్రామ దేవతొచ్చి చీర సారెలిచ్చింది నిత్య కళ్యాణపురంగా భాసలితున్న తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం పునర్వసు నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయంలోని అలంకార మండపంలో సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవాలను శోభాయమానంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలతో హారతులు అందజేసి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో ఊరేగించారు. భక్తులు పునర్వసు నక్షత్ర పర్వదినాన సీతారాములను సేవించి తన్మయులయ్యారు. రామచంద్రుడితడు రఘువీరుడు రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు గౌతము భార్యా పాలిటి కామధేను వితడు ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము గౌతము భార్యా పాలిటి కామధేను వితడు ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఆండాళ్ తిరువాడిపురం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి ఏటా 10 రోజుల పాటు ఆండాళ్ అమ్మవారికి ఈ ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీ నుండి 14వ తేదీ వరకు తిరువాడిపురం ఉత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా 7వ రోజైన మంగళవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో శ్రీ గోదాదేవి అమ్మవారిని తిరుచిపై కొలువు తీర్చి విశేష పూజాధికారులు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. తర్వాత గాంధీ రోడ్డులోని గంగుండ్ర మండపం వద్దకు ఆండాళ్ అమ్మవారు వేంచేపు చేశారు. అక్కడ అమ్మవారికి ఘనంగా ఆస్థానం జరిపారు. ప్రసిద్ధ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ మణికంఠేశ్వర స్వామివారి దేవాలయంలో సహస్ర ఘటాభిషేకం ఘనంగా జరిగింది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండి ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుతూ ఆలయంలో సహస్ర ఘటాభిషేకం నిర్వహించారు. ఆలయ ముఖమండపంలో అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. తరువాత విశేష మూలమంత్ర హోమాలను నిర్వహించారు. ఆపై ప్రధాన అర్చకులు ప్రధాన కలశాన్ని మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. అనంతరం గర్భాలయంలో ఏకాంతంగా శ్రీ మణికంఠేశ్వర స్వామి వారికి సహస్ర ఘటాభిషేకాన్ని జరిపారు. ఈ కార్యక్రమంలో కాణిపాకం ఆలయ ఈవో పెంచల కిషోర్, పాలక మండలి చైర్మన్ మణినాయుడు, పాలక మండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో ఆడికృతిక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత వాయులింగేశ్వర స్వామివారి సన్నిధిలో ఆగస్టు 1వ తేదీ నుండి 11వ తేదీ వరకు ఆడికృతిక మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని శ్రీ చెంగల్వరాయ స్వామివారి సన్నిధిలో వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి దివ్యమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి పూలతో సిద్ధం చేసిన చొప్పరంపై వేంచెపు చేశారు. మేళ తాళాలతో స్వామి అమ్మవార్లను ఆలయ ప్రాంగణంలో ఊరేగింపుగా యాగశాల వద్దకు తీసుకువచ్చి వేంచెపు చేశారు. అక్కడ హోమాది క్రతువులను సంప్రదాయబద్ధంగా పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు శ్రీకాళహస్తి ఆలయ వీధుల్లో భక్తుల హరోంహర నామస్మరణలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపు కోలాహలంగా జరిగింది. గౌరికి గంగకు పృథ్వీకి అగ్నికి షట్కృత్తికలకు శరవణమునకు గౌరికి గంగకు పృథ్వీకి అగ్నికి షట్కృత్తికలకు శరవణమునకు కుమారుడవు శివ కుమార స్వామి శరవణ భవ సకలాంతర్యామి. 6 చక్రముల నల్లుకునేవో నాద సర్పమానమో నమామి. దేవసేననాథ వల్లిపతి స్కంద గురుగుహ నమో నమామి. స్కంద గురుగుహ నమో నమామి. తిరుపతి జిల్లా నాగలాపురం మండలం సురుటుపల్లిలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రం సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామివారి దేవాలయంలో మాసోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. సురుటుపల్లి శ్రీ పల్లికొండేశ్వరుని సన్నిధిలో అర్చకులు ఆషాఢ మాసం త్రయోదశి తిథిని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలోని నందీశ్వరునికి ప్రదోషకాల అభిషేకాలను శాస్త్ర సంప్రదాయాలతో నిర్వహించారు. ముందుగా గణపతి పూజ, పుణ్యాహవచనం తదితర పూజలను పూర్తి చేశారు. ఆపై వేద మంత్రోచ్చరణలతో నందీశ్వరునికి పంచామృతాలు, పళ్లరసాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో శైవాగమోక్తంగా అభిషేకాలను పూర్తి చేశారు. అనంతరం నందీశ్వరునికి పుష్పమాలలను అలంకరించి పంచమహా నీరాజన సమర్పణ గావించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శివకామ సుందరి సమేత శ్రీ నటరాజ స్వామివారికి నందివాహన సేవ విశేషంగా జరిగింది. భక్తులు ప్రదోషకాల అభిషేకాది ఆరాధనల్లో పాల్గొని ఆది దంపతుల అనుగ్రహాన్ని పొందారు. నమామీశమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మవేద స్వరూపం అజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకారమాకాశవాసం భజేహం. నమామీశమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మవేద స్వరూపం. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో అర్ధనారీశ్వరులకు మహాప్రదోషం సందర్భంగా నందివాహన సేవ మంగళకరంగా జరిగింది. ప్రదోష సమయంలో శివదర్శనం, శివనామస్మరణం, నందివాహన సేవ వీక్షణం అనంతకోటి పుణ్యఫలదాయకం. ఈ సందర్భంగా ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుల ఉత్సవమూర్తులను స్వర్ణ శోభిత మణిమయ రత్నహారాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి ప్రదోష చిన్న నంది వాహనంపై ఆశీనులం చేశారు. ఆపై అర్చకులు స్వామి అమ్మవార్లకు ధూపం, దీపం, తాంబూలాది ఉపచారాదులను పూర్తి చేసి కర్పూర హారతులు అందజేశారు. అనంతరం భక్తజన సందోహం, మేళతాళాల, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా స్వామి అమ్మవార్లకు ప్రదోష నందివాహన సేవను అద్భుతంగా నిర్వహించారు. శివ శివ మహాదేవ శంభో మహాదేవ నీలకంఠా నీకు నీరాజనం. శివ శివ మహాదేవ శంభో మహాదేవ నీలకంఠా నీకు నీరాజనం నీరాజనం. సామి సామేని సొగసైన గౌరమ్మ నిఖిల జననీ నీకు నీరాజనం నీరాజనం. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి
విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ 14వ చాతుర్మాస్య దీక్ష స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ రాఘవేంద్ర స్వామివారి మూల బృందావనానికి పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. తర్వాత పూర్ణబోధ మండపంలో 14వ చాతుర్మాస్య దీక్షను స్వీకరించి సంస్థాన పూజలు నిర్వహించి హారతులు అందజేశారు. శ్రీమఠం పీఠాధిపతులు సెప్టెంబర్ 26వ తేదీ వరకు చాతుర్మాస్య దీక్షలో ఉంటూ భక్తులకు ప్రవచనాలు చెబుతూ ధార్మిక కార్యక్రమాలలో నిమగ్నమై ఉంటారు. చిత్తూరు నగరం సమీపంలోని చవటపల్లెలో కొలువైన శ్రీ విరూపాక్షమ్మ తల్లి జాతర కోలాహలంగా జరిగింది. ఏటా ఆషాఢ మాసంలో అమ్మవారికి కోలాహలంగా జాతర నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా అమ్మవారి మూలమూర్తికి నిత్య ఉపచారాలను నిర్వహించి పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. తరువాత ఉత్సవమూర్తిని వర్ణశోభిత గజ పుష్పమాలలతో త్రిశూలధారిగా అలంకార భూషితులను చేసి సింహవాహనంపై ఆసీనులను చేశారు. భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుని పొంగల్లో నివేదించి చీర సారెలను సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు. రామబంటు శ్రీ ఆంజనేయ స్వామివారు ఆకుపూజల్లో దివ్యంగా శోభిల్లారు. భద్రాచలం తాతగుడి సెంటర్లో కొలువైన శ్రీ దాసాంజనేయ స్వామివారి దేవాలయంలో ఆకుపూజలు జరిగాయి. మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు ప్రాతకాల పూజలు పూర్తి చేసి శోభాయమానంగా అలంకరించారు. అనంతరం ఆకుపూజలు నిర్వహించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. భక్తులు జై హనుమాన్ స్మరణలు చేస్తూ రామబంటును సేవించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో కొలువైన శ్రీ రుక్మిణి సమేత శ్రీ పాండురంగ స్వామి ఆలయ వార్షికోత్సవాలు కనుల పండుగగా జరిగాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు రథోత్సవాన్ని రమణీయంగా నిర్వహించారు. రుక్మిణి సత్యభామ సమేత శ్రీ పాండురంగ స్వామి వారిని స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందరంగా అలంకరించారు. తరువాత చూడు చక్కగా తీర్చిదిద్దిన రథంపై కొలువుదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో రథోత్సవం కమనీయంగా నిర్వహించారు. పలమనేరు పట్టణం మన్నారు నాయనపల్లి వద్ద ఉన్న నిర్వాణ నారాయణ స్వామివారి ఆలయంలో స్ఫటిక లింగాభిషేకం జరిగింది. ముందుగా మూలమూర్తి శ్రీ నిర్వాణ నారాయణ స్వామి వారికి ఆరాధనలు జరిపి అలంకరించారు. తరువాత ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి అమృత పాశుపత మృత్యుంజయ హోమం, అప మృత్యు నివారణ, పార్వతీ హోమం, రుద్ర హోమం, సర్వదోష నివారణ హోమాలను నిర్వహించారు. అనంతరం స్ఫటికలింగాభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ శివ ఓం నమః శివాయ. కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమః శివాయ. దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం. హర ఓం నమః శివాయ. పుష్పం నమః శివాయ పత్రం నమః శివాయ ధూపం నమః శివాయ దీపం నమః శివాయ.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దొండపాడులోని శ్రీ దత్త సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయంలో స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీ దత్త సుబ్రహ్మణ్య స్వామివారికి పాలు, పెరుగు, తేనె, పంచదార, పసుపు, కుంకుమ, విభూది ద్రవ్యాలతో అభిషేకాన్ని మనోహరంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో అర్చకులు, భక్తులు హరోం హర నామస్మరణలు చేస్తుండగా మూలమంత్ర హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఖమ్మం జిల్లా మదిరపట్టణంలో కొలువైన శ్రీ మృత్యుంజయ స్వామివారి ఆలయంలో నందీశ్వర అభిషేకం జరిగింది. ఆషాఢమాసం త్రయోదశిని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో శ్రీ మృత్యుంజయ స్వామివారికి ఎదురుగా ఉన్న నందీశ్వరుడికి అభిషేకాలు నిర్వహించారు. విభూది, కుంకుమ, చందనం, పంచామృతాలతో నందీశ్వర స్వామివారికి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూటగంగోత్తరం కైర్విశిష్యం శివం శంకరం శంభుమేశానమీడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం. కాకినాడ జిల్లా తుని మండలం తలుపులమ్మ తల్లి ఆలయంలో దీక్ష విరమణ కార్యక్రమం కనుల పండుగగా జరిగింది. అమ్మవారి సన్నిధిలో తొలిసారిగా దీక్ష స్వీకరించి భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో తలుపులమ్మ తల్లిని సేవించి భక్తులు చివరి రోజున దీక్ష విరమించారు. ఇరుముడులను తలపై పెట్టుకుని మాలదారులు మెట్ల మార్గం గుండా ఆలయానికి చేరుకుని అమ్మవారి సన్నిధిలో నిర్వహించిన హోమాది క్రతువుల్లో పాల్గొన్నారు. అనంతరం దీక్ష విరమించి అమ్మవారి దర్శనం చేసుకుని తరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.